హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతి కానుకొల్లు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నామండి. ఇది దీపావళి తర్వాత ఫస్ట్ సండే. కార్తీక మాసంలో ఫస్ట్ సండే. మేము వచ్చే దారిలో మొత్తం మామిడి చెట్లే అని చెప్పాను గదా! సో, ఆల్రెడీ వనభోజనాలనేవి స్టార్ట్ అయ్యాయి. మేము అదే అనుకుంటున్నాము. కార్తీక మాసం అంతా గూడా ఫుల్లుగా వనభోజనాలు, ఇంకా గెట్ టుగెదర్స్ అనేవి బాగా ప్లాన్ చేసుకుంటారందరూ. ఒకసారి క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ కాంపోస్ట్ అదంతా ఏసాము. మళ్ళీ పిచ్చి పిచ్చి మొక్కలు మొలవకుండా కొంచెం బయట గూడా క్లీన్ చేపిచ్చాము. ఇదిగోండి. ఇదంతా గూడా తుమ్మ చెట్లతోని ఉండేది అంతకుముందు. ఆ కాంపౌండ్ వాల్ చివరి వరకు గూడా మొత్తం అంతా వచ్చి వాళ్ళేదో కలుపు పెరగకుండా జల్లారనమాట. స్ప్రే ఏదో చేశారు. ఇప్పుడంతా కూడా నీట్‌గా ఉంది. లేకపోతే ఇప్పుడు అలా ఉండేది. అదిగోండి. అదెలా ఉంది మొత్తం అంతా అలా పెరిగిపోయిందనమాట అంతకుముందు. చుట్టూరు మామిడి చెట్లు, మధ్యలో మా ఫార్మ్ హౌస్. మామిడి తోటలనేవి 2 సార్లు సంవత్సరానికి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆటిలిని వాడతాం. ఒకటేమో మ్యాంగో సీజన్ అప్పుడు, ఇంకోటేమో కార్తీక మాసం వనభోజనాలప్పుడు. సో, కార్తీక మాసం ఇప్పుడొచ్చింది. పూజలు చేసుకుంటారందరూ. ఒకవేళ మేము గూడా ఏమైనా ప్లాన్ జేస్తే ఖచ్చితంగా అది గూడా నేను యాడ్ చేస్తాను బ్లాగ్‌లో. ఒకవేళ లాస్ట్ వీడియో గాని మీరు చూడకపోతే చూడండి. క్లీన్ చేయించిన తర్వాత మొక్కలు అన్నీ గూడా ఇప్పుడిలా ఉన్నాయి. విజయవాడలో వస్తే వరదలొస్తున్నాయి. లేకపోతే వాన ఏం పడట్లేదండి. బాగా వేడిగానే ఉంటుంది. ఇదంతా రెడ్ సాయిల్. కొంచెం గ్రోత్ అది తక్కువే ఉంటాయి. ప్లాంట్స్ అవంతా కూడా సూపర్ ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించలేము. ఇది మీకు లాస్ట్ వీడియోస్‌లో చూడండి చాలా చిన్నగా ఉండేది ఫ్లవరింగ్ గూడా. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటది ఫ్లవరు. యెల్లోలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ అయిపోయింది. చాలా చిన్నగా ఉండేది. ఇది మాత్రం బావుంది. హైట్ బాగా అయిందిది. ఉసిరి చెట్టు. అంతా ఇప్పుడే వాటరింగ్ అది చేసాం. సో, అంతా వెట్‌గా ఉంది. దానిమ్మ చెట్లు మోస్ట్‌లీ అన్నీ కూడా మా ఇంట్లో కుండీల్లో వస్తే చిన్న చిన్నవి తీసుకొచ్చి పెట్టాము. ఒకటో, రెండో కొన్నాం అంతే. మిగతావంతా గూడా అలా కుండీల్లో వచ్చినయి మొలిసినయి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కరేపాకు తీసుకెళ్ళానండి. మంచి భలే ఫ్లేవర్ ఉంది. కారప్పొడి అది కట్టుకున్నాము. ఆర్గానిక్‌గా పెరిగిన కరేపాకు ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ ఫ్లవర్సు భలే థిక్‌గా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి చాలా రోజులు. చెట్టుకుంటేనే బావుంటాయండి. మనం తీసుకెళ్ళామంటే అంత నలిగిపోతాయి. అంత అనిపిచ్చదు. మామూలుగా చెట్టుకుంటే మాత్రం ఒక 1 వీక్ దాకా బావుంటాయి. మళ్ళీ కోతులు షురు. దగ్గర దగ్గర ఒక 4 మంత్స్ అవుతుందో ఏమో అనుకుంటా ఆగినట్టున్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు బావున్నాయి అరటి చెట్లు. ఈసారి వచ్చేటప్పటికి మొత్తం తొక్కేసాయి. ఇది మాది బ్యాక్ అన్నమాట. బ్యాక్ సన్నజాజి మొగ్గలు బావున్నాయి. లోపల కూడా ఉన్నాయి. కొన్నన్ని బావున్నాయి. కోసుకెళ్తే చక్కగా స్మెల్ వస్తది.
ఒకటే ప్లేస్ లో చాలా చెట్లు ఉండడం వల్ల చాలా గుబురుగా అనిపిస్తుంది. ఇదే ప్లేస్ లో దాల్చిన చెక్క చెట్టు, ఆల్ స్పైస్, అక్కడ ఆల్ స్పైస్ మొక్క, ఇలాచి, మల్బరీ ప్లాంట్ చూపిస్తాను మీకు. బాగా పెద్దగా అయింది. ఇదిగోండి మల్బరీ ప్లాంట్. ఇది బాగుంది. ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ సీజన్ లో. లిచియా, బెర్రియా, చెర్రీ. ఇదే ఇదే అన్ని ఫ్రూటింగ్ ఉన్నప్పుడు మళ్ళీ వీడియోస్ తీసి చూపిద్దాం. ఇది చెర్రీ చెట్టు అంటండి. ఇది లిచీ ప్లాంట్ చూపిస్తాను ఇప్పుడు. చాలా రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎగ్జాటింగ్ ఫ్రూట్ ప్లాంట్స్. అవన్నీ ఫ్రూట్స్ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయాల్సిందే. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. చక్కగా ఫ్రూటింగ్ వచ్చినప్పుడు అన్ని కూడా మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను. ఇది దాల్చిన చెక్క చెక్క ప్లాంట్ అన్నమాట. చినిమన్ ట్రీ ఉందిగా, స్టే ట్యూన్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో మనం వేరే చెట్ల కూడా వెనకాల ఉన్నాయండి, చూపిస్తాను. వాటర్ యాపిల్, మల్బరీ ప్లాంట్, మిల్క్ ఫ్రూట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.